డీటెయిల్స్ చూద్దాం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇందులో 5 అంశాలపై చర్చించనున్నారు. కొత్త డీసీసీ అధ్యక్షులకు కార్యవర్గం స్వాగతం పలకనుంది. అలాగే పూర్వ డీసీసీ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజాపాలన వారోత్సవాలు విజయవంతం చేయడంపై సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం మొదలైంది. సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సిద్ధార్థ్, గాంధీ భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం మొదలైంది. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు, డీసీసీ అధ్యక్షులుగా మొన్నటి వరకు పనిచేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా కొత్తగా నియామకమైనటువంటి వారు హాజరయ్యారు. ఇందులో 5 అంశాలతోనే ఎజెండా సిద్ధమైంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి, దాంతో పాటు కార్యక్రమాల నిర్వహణ, అయితే ఏఐసీసీ కార్యక్రమాలు కానీ రాష్ట్ర కార్యక్రమాలు కానీ పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ముఖ్యంగా పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి చర్చించనున్నారు. దాంతో పాటుగా పార్టీ నిర్మాణానికి సంబంధించి అడుగులు వేయనున్నారు. పార్టీ నిర్మాణం బలంగా ఉండాలని, పటిష్టంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి డీసీసీ నియామకాల్లో కొత్తగా 20 ఏళ్లకు పార్టీని పటిష్టంగా ఉండేందుకు కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించనున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన వారోత్సవాలను విజయవంతం చేయడానికి పార్టీ పరంగా ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించనున్నారు. భవిష్యత్తులో పార్టీకి సంబంధించినటువంటి డిసిప్లిన్ కి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు కావచ్చు, వీటన్ని ఇకపైన ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఏ విధమైన వ్యూహాన్ని రచించాలి అనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నేతలను ఉద్దేశించి దిశానిర్దేశం చేయనున్నారు. ఏఐసీసీ కార్యక్రమాలు ఇటు కేంద్రానికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఓట్ చోరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో లాగా కాకుండా ఈసారి నుంచి ఇటు డీసీసీ అధ్యక్షులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. వాళ్ళు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కానున్నారు. డీసీసీ అధ్యక్షులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ జిల్లాలో కార్యక్రమాలు విరివిగా చేయడము, ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే సార్ట్అవుట్ చేయడము, కార్యకర్తలందరినీ సమన్వయపరచడం, భవిష్యత్తులో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, దాంతోపాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా విజయవంతంగా కాంగ్రెస్ పెట్టుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కావడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుని అనుమతితో మరికొన్ని అంశాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు చర్చించనున్నారు. మొత్తానికైతే కార్యవర్గ సమావేశానికి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్తగా నియామకమైనటువంటి డీసీసీ అధ్యక్షులకు నియామక పత్రాలు అందివనున్నారు. ఇన్ని రోజులు పనిచేసినటువంటి డీసీసీ అధ్యక్షులకు అభినందనలు తెలిపే ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు జరగనున్నటువంటి కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇక డీసీసీ ఇటు ఇప్పటికే 6 నెలల క్రితము వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు నియామకమయ్యారు. వాళ్ళ పనితీరు అసంతృప్తిగా ఉన్నట్లు కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. వాళ్ళకు 6 నెలల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రెస్, వాళ్ళు పాల్గొన్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళు నిర్వహించినటువంటి పనులు, పాల్గొన్నటువంటి కార్యక్రమాలు, వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించనున్నారు. 6 నెలల నుంచి డీసీసీలు, వైస్ ప్రెసిడెంట్లు కానీ, జనరల్ సెక్రటరీలు కానీ వాళ్ళు ఎలాంటి పనులు చేయలేదు, వాళ్ళు పార్టీ కోసం పాటుపడలేదు అనే ఒక అసంతృప్తి ఉంది. ఇక్కడి నుంచి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకు ఎప్పటికెప్పుడు కార్యక్రమాలు ఇవ్వడం,
వాటికి సంబంధించినటువంటి నివేదికలు తెప్పించుకోవడం డీసీసీలకు బాధ్యతలు అప్పచెప్పనున్నారు. మొత్తానికైతే ఈరోజు జరగనున్నటువంటి కార్యవర్గ సమావేశము కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టప్ లాగా, ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులకు ఒక బూస్టప్ లాగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తా ఉన్నారు. సిద్ధార్థ్, అయితే అంటే మరోవైపు జిల్లాల పర్యటన కూడా సిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. అలాగే ప్రజాపాలన వారోత్సవాలకి సంబంధించి ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ అంశాలపై కూడా ఈ రోజు మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందా? లేదో ఆయా పట్టణాలలో ఆయన పర్యటిస్తున్నారు. ఇప్పటికే నిన్న మక్తల్లో పర్యటించారు, ఈ రోజు ఖమ్మంకు వెళ్తున్నారు, రేపు కరీంనగర్ వెళ్ళనున్నారు. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సీఎం డైరెక్ట్ గా చెప్పకపోయినప్పటికీ అభివృద్ధికి మద్దతు తెలపండి అని ప్రతి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక ఈ వారం రోజుల పాటు జరిగిన తర్వాత 8-9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఇక దీని ముగింపు వేడుకలను 13వ తారీఖున తెలంగాణ టీంతోనే అర్జెంటీనా టీం ఒక ఫుట్బాల్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఆ రోజు ఈ ప్రజాపాలన వారోత్సవాలకు ముగింపు పలకనుంది. దాంతోపాటు ఈరోజు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఖమ్మం వెళ్తారు. ఖమ్మంలో ప్రజాపాలన వారోత్సవాలలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని, పార్టీ చీఫ్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేని, రాహుల్ గాంధీని కలిసి గ్లోబల్ సమ్మిట్కు వాళ్ళను ఆహ్వానించనున్నారు. ప్రస్తుతమైతే సీఎం మరి కాసేపట్లోనే గాంధీ భవన్లో జరగనున్నటువంటి కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. కార్యవర్గ సమావేశంలో కొత్తగా నియామకమైనటువంటి డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు. వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి, వాళ్లకు భవిష్యత్తులో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే అంశంపై డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు. దాంతోపాటుగా జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఇప్పటి వరకు 6 నెలల్లో వాళ్ళు ఎలాంటి ప్రోగ్రెస్ లేదు, వాళ్ళు భవిష్యత్తులో ఈ విధంగానే ఉంటే పదవులు ఊడిపోతాయనే ఒక హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. భవిష్యత్తులో పని చేస్తే మాత్రమే వాళ్ళను పదవుల్లో కంటిన్యూ చేసే అవకాశం ఉందని థ్యాంక్ యూ సిద్ధార్థ్.